గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇలాంటి పరిస్థితి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత తెలంగాణకి సంబంధించి బోలెడంతమంది దర్శకులు వచ్చారు. ఆ తర్వాత హీరోలు వచ్చారు. తెలంగాణ బేస్డ్‌గా సినిమాలు వస్తున్నాయి. కంప్లీట్‌గా తెలంగాణ నేపథ్యమే. మరి కాంతారావు గారు తొలి తెలంగాణ హీరో అని చెప్పుకుంటున్న స్టేజ్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన తర్వాత మీరు ఏం చూస్తే నాన్నగారు సంతృప్తి చెందేవాళ్ళు అని అనిపిస్తుంది మీకు? ఏవండి, ఆయన చేసిన సేవల్ని గుర్తుపెట్టుకుంటే చాలండి. ఆయనని కించపరచొద్దు, ఆయన పేరు పోగొట్టొద్దు. ఏదన్నా చేతనైతే ఆయన పేరుని ఇంకా పై లెవెల్కి పెంచాలని చూస్తే చాలండి. ఆయన కోరుకునేది కూడా ఏవండి, ఆయనే కాదు, మామూలుగా ఎవరైనా సరే ఒక మనిషి పేరు దిగజారిపోవాలని కోరుకోరు కదండి. చేసినా చేయకపోయినా కొంచెం పైకి రావాలనే కోరుకుంటారు. ఈ రోజుల్లో కూడా ఆయన కూడా ఉండుంటే అదే కోరుకునేవారేమో. ఆయన ఏమో మరి ఆయన మనసులో ఏముండేదో తెలియదండి మాకు. ఆయనకు ఎటువంటి కోరికలు ఉండేవో కూడా పాపం ఎప్పుడు బయట అయితే చెప్పేవారు కాదండి మా నాన్నగారు. నాకు ఇది కానీ ఒక్కటే ఉండేదండి ఆయనకు కోరిక. నాకు హైదరాబాద్ ఒకటి రెండు కోరికలు ఉండేది. రామారావు గారు అవార్డు ఇచ్చేవారండి అప్పట్లో. 5,00,000 రూపాయలు ఇచ్చేవారు రామారావు గారు అవార్డు. ఫస్ట్ ఇద్దరు ఎవరికో ఇచ్చారు. మా నాన్నగారు యాక్చువల్గా ఏముంటుందంటే మూడోది నాకే ఇస్తారని చెప్పి చాలా అనుకునేవారండి. ఎందుకంటే ఆయనతో సమానంగా అన్ని సినిమాలు ఆయన పక్కన యాక్ట్ చేసింది నాన్నగారు ఎక్కువ కనుక నాకు కూడా వస్తుంది అని చాలా ఆశ పెట్టుకున్నారు. అది ఏ సంవత్సరం కూడా ఆయనకి ఇవ్వలేదండి. అది ఉన్న వాళ్ళకే వెళ్ళింది ఆ అవార్డు. హిందీ వాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి ఇచ్చుకున్నారు. నాన్నగారికి అయితే ఇవ్వలేదు. అది ఒక్కటి చాలా ఉందండి ఆయన మనసులో. చచ్చిపోయేంత వరకు కూడా ఆయనకు అదే ఉండేదండి. రామారావు గారి అవార్డు నాకు ఇవ్వలేదు. ఒక సంవత్సరం ఆయనకి ఇస్తాము అన్నది మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయన చనిపోతున్న సంవత్సరం అప్పటికీ అన్నారట అక్కడ, ఏమండి కాంతారావు గారికి బాగాలేదు, ఇట్లాగూ ఆయనకి ఇస్తే బాగుండు అవార్డు, రామారావు గారి అవార్డు 5 lakhs, ఎందుకంటే ఆయనకు అవసరం ఉంటుంది కదా, హాస్పిటలైజ్డ్ అయ్యారు అని చెప్తే ఎవ్వరు సరే సరే అన్నారు. పేపర్ చూసేసరికి మారిపోయి వేరే వాళ్ళకి ఇచ్చారు. అది చాలా ఉండేదండి మా నాన్నగారికి. రామారావు గారి అవార్డు మీద ఎక్కువ ఆశ ఉండేది. సొంత ఇల్లు ఒకటి కావాలన్నది కోరిక చాలా ఉండేది. చాలా అంటే చాలా ఉండేది. నాకు ఒక్క సొంత ఇల్లు ఇవ్వండి. ఆయన ఏదైనా అడుక్కున్నాడు అంటే డబ్బులు అడుక్కోలేదండి. ఒక సొంత ఇల్లు కోసం మాత్రం గవర్నమెంట్కి లెటర్ రాసి ఇంకా అలసిపోయాడు ఆయన. అది ఒక్కటే ఆయన కోరుకునేవాడు. సరే ఆయన పోయిన తర్వాత మేము అడిగాం, అంటే మా మదర్ కోసం అని అడిగామండి. ఉన్నమాట చెప్తాం, మా మదర్ కోసం అని. ఏదో ఆవిడ ఉన్నంతకాలం ఆయన పేరుతో ఒక ఇల్లు అనేది ఇస్తే ఆయన ఉన్నంతకాలం ఆయన పిల్లలు, ఆయన వైఫ్ ఉంటారు. అలా మిగిలిపోతుంది ఆయన పేరుతో. అదేం మాకు సొంతంగా రాసి ఇవ్వమంటం లేదు, అమ్ముకునే హక్కు మేము అడగట్లేదు. అందులో ఉండేటట్టు ఇచ్చి ఉంటే బాగుండేది. అట్లా కూడా ఏమీ ఇవ్వలేదు మేడం. గవర్నమెంట్ ఏం ముందుకు రాలేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. 2022లో నాన్నగారిది 100వ జయంతి ఉత్సవాలని చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నారు. రవీంద్ర భారతిలో కూడా జరిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిపింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏ హామీ రాలేదా? ఏ స్పష్టత ఏం లేదు దీనికి సంబంధించి. డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. నాన్నగారి ఆఖరి కోరిక అది. ఫ్యామిలీ మెంబర్స్గా మీరు అడుగుతూ ఉన్నారు, అది రాలేదు అసలు. ఆలోచన ఇంకా ఇప్పుడు ఏముందండి, కాంతారావు గారు అంటే కాంతారావు గారా ఎవరు అన్నట్టు ఉంది. ఇప్పుడు అయిపోయింది. ఇంకా జనరేషన్ గ్యాప్ వచ్చేసింది కదా మేడం. ఇప్పుడు చాలా వచ్చింది. ఇప్పుడు మా మనవాళ్ళు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలకి ఇంకా ఆ కాంతారావు గారు అంటే ఎవరో కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. అప్పట్లో అన్నారు రామారావు గారి పేరు, నాగేశ్వరరావు గారి పేరు పుస్తకాల్లో రావాలి, హిస్టరీ బుక్స్ ఉంటాయి కదా, పెట్టాలి, అది ఇది అన్నారు. అన్నప్పుడు ఎవరో అన్నారు కాంతారావు గారి పేరు కూడా రావాలండి, వస్తుంది అని అన్నారు. మరి ఇప్పటిదాకా అది వచ్చిందో రాలేదో మేము చూడలేదు. కొత్త బుక్స్లో, సోషల్ బుక్లో పెట్టాలి అనేసి ఒక ఇది వస్తుంది అని అయితే విన్నాం. మరి అది ఎప్పటికి వస్తుందో తెలియదు అనుకోండి. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారి పేర్లు వేసినప్పుడు మరి ఆటోమేటిక్గా ఈయన పేరు కూడా రావాలి కదా, ఈయనది కూడా రావాలి మరి ముగ్గురిది. మరి ఇప్పుడు కాంతారావు గారు లేరు, అమ్మగారు కూడా లేరు, మీ 5గురు పిల్లలు, మీ 5గురు ఏం చేస్తున్నారమ్మా? ఎక్కడున్నారు ఇప్పుడు? ఇద్దరు ఒక అన్నయ్య ఏమో చెన్నైలో ఉంటాడండి. ఇద్దరు అన్నయ్యలు చెన్నైలో ఉంటారు. వాళ్ళ పిల్లలు అంతా అక్కడే ఉంటారు. తమ్ముళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటారు, మల్లాపూర్లో ఉంటారు.
మరి ఇక్కడ మన నాచారం ఆ సైడు మల్లాపూర్లో వాళ్ళిద్దరు ఉంటారు, నేను ఇక్కడ బాగ్లింగంపల్లిలో ఉంటాను. ఎలా ఉన్నాయి 5గురికి పిల్లలు ఆడపిల్లలు అంటే? అందరూ బాగున్నారండి, అందరూ పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు దేవుడు దయ వల్ల, సాయిబాబా దయ వల్ల అనుకోండి. అందరూ మంచి స్థితిలో ఉన్నామండి, బాగున్నాం ఇప్పుడైతే. మేము చేసుకున్న అదృష్టం మంచి బిడ్డల్ని ఇచ్చాడు మాకు, బాగా చూసుకుంటారు, చాలు ఇంకేం కావాలండి. మంచి పిల్లలు, నాకు 2 కొడుకులు 1 కూతురు, మనవాడు ఒక్కడే, మనవరాళ్ళు 3, చాలండి, హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఉన్నా నేను హ్యాపీగానే ఉన్నాను, పిల్లలు చూసుకుంటారు. మీ 3 పిల్లలు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయినారు, 3 మీరు కూడా వెళ్ళినట్టున్నారు కదా శత జయంతి ఉత్సవాలకి? నేను శత జయంతి ఉత్సవాలు అప్పుడు లేనండి ఇక్కడ, నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను అప్పుడు, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు శత జయంతి ఉత్సవాలు జరిగాయి. అప్పుడు అక్కడి నుంచి మాట్లాడమంటే మాట్లాడాను. మా ఫ్రెండ్ రోజారమణి చెప్పింది, మాట్లాడవే మీ నాన్నగారి గురించి. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, రోజారమణి నేను ఏమే అంటే ఏమే అనుకుంటా, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సరే అప్పుడు మాట్లాడాను, మాట్లాడి నా పిల్లలు మాట్లాడారు, అందరూ మాట్లాడాం. ఏమండి ఏదైనా ఏమోనండి, నాకు అనిపిస్తుంది మనిషి ఉన్నప్పుడు లేని గుర్తింపు మనిషి పోయాక ఏంటండి, ఎవరు చూసి ఇప్పుడు ఆనందించాలి చెప్పండి, ఒక మాట మీరే చెప్పండి కరెక్ట్గా. మీకేమనిపిస్తుంది ఇప్పుడు, ఎవరు చూసి ఆనందించాలండి? ఆయన పేరు, ఆయన కీర్తి అదంతా మాకెప్పుడు ఆయన గొప్ప మనిషేనండి. ఆయన ఉన్నా లేకపోయినా మా నాన్నగారు ఎప్పుడు రాజే, మా మనసుల్లో మా దృష్టిలో రాజు అంటే రాజేనండి ఆయన. ఆ కాలంలో ఒక వెలుగు వెలిగి మీరు చెప్పినట్టుగా 60 ఏళ్ల పాటు ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక నటుడు చాలా గొప్పగా ఊహించుకుంటారు. ఆయనకు అంతకుముందు ఏమీ లేకపోయినప్పటికీ 60 ఏళ్లలో విపరీతంగా సంపాదించుంటారు. ఒక 100 ఎకరాలు ఉంటాయి, పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి, ఓ 10-15 కార్లు ఉంటాయి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అవన్నీ ఏమీ లేకుండా ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉన్నాయి. ఆ తర్వాత తరతరాలుగా 3వ జనరేషన్ 4వ జనరేషన్ కూడా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత వాళ్ళంటూ ప్రొడక్షన్ హౌజులు, వాళ్ళంటూ స్టూడియోలు పెట్టుకున్న తర్వాత అనిపిస్తుందా మీకు బాధ ఎప్పుడన్నా అంటే కొంచెం ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుండేదేమో మా నాన్నగారికి కూడా అని అనిపించేది. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళం, మాకు కూడా మేనమామలు అట్లా ఎవరన్నా ఉండి ఉంటే, కొంచెం ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి ఉంటే బాగుండేది, సపోర్ట్ ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బాగుండేదేమో. గట్టిగా మందలించేవారు మా నాన్నగారిని, ఎందుకన్ని సినిమాలు తీస్తుంది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే మోనార్క్ లాగా అయిపోయాడండి మా నాన్నగారు. ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయనే అన్నీ. మా నాన్నగారికి ఎవరన్నా ఏదైనా చెప్తే వినిపించుకునేవాడు కాదు. ఆయనకు తోచాలి, ఇది చెయ్యాలి అంటే అది చెయ్యాల్సిందే, ఇంకా ఏమన్నా కానివ్వండి, అసలు వినిపించుకునేవాడు కాదు. అదేదో సామెత ఉంది, ఎవరికంటో బలవంతుడు అన్నట్టు, మూర్ఖుడు రాజు కంటే బలవంతుడో ఏదో అట్లా మా నాన్నగారు. లేకపోతే నిజంగా ఆయన సంపాదన జాగ్రత్త చేసి ఉంటే అసలు లైఫ్ ఈరోజు వేరే రకంగా ఉండేది. స్వయంకృత అపరాధం అంతా చేతులారా చేసుకున్నారు. మేము కూడా ఎప్పుడు బాధపడలేదండి, ఆయన సంపాదించుకున్నాడు, ఆయన ఇష్టం, ఆయన లేదు మిగల్చలేదు అని ఏం లేదు. చాలండి, చదువులు ఇచ్చాడు, బతకటానికి రెక్కలు ఇచ్చాడు, మీ బతుకు మీరు బతకండి అన్నారు. ఓకే, మిగతా వాళ్ళలాగా ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయి ఉండొచ్చు, మేము వాటి మీద పెద్ద మోజు పడలేదండి. మాకు ఆస్తులు కావాలి, ఇంకా పెద్ద ఇది కావాలి ఏమండి, మేము ఒకటే కోరుకున్నామండి, ఆయన బతికున్నప్పుడు లేని సుఖాలు లేని కోరికలు మాకు లేవండి. ఆయన బతికున్నప్పుడు అవన్నీ తీర్చి ఉంటే వేరే రకంగా ఉండేదేమో మా లైఫ్ కూడా. ఆయన కోరికలు ఏది తీరలేదు కదండి ఆయన బతికున్నప్పుడు.